ఈ జనం కూడా చూతే జనం, ఈ జనము అసలు జనం వాళ్ళది కాదు తప్పు, ఈ జనం చూత్యా. ఎందుకంటే పైసలు తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు తీసుకుంటారు, డబ్బులు ఇద్దరు తీసుకుంటారు, వాళ్ళని ఏంటో వాళ్ళు దొరకపోతారు. మనకు కావాల్సింది మనకు ఉచిత విద్య, మనకు జనాలకు ఆపదత్తే జ్వరం వస్తే రోగాలు వస్తే హాస్పిటల్కు అవి కావాలి. చదువుల పిల్లలకు అప్పుడు మంచిగుండే మొక్కాలే. కేసీఆర్ ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కానీ ఒక్కరిని మొక్కాలి. నాకేంటంటే నేను బాగా లైక్ చేస్తా అతని గురించి. ప్రతి ఒక్కరికి ఏది అదేంది హాస్పిటల్ పొంటి ఆధార్ అది జీవితం దాన్ని ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు చేసిండు, చాలా మందికి న్యాయం చేసిండు. అది ఎందుకంటే అది మంచి పద్ధతి చేసిండు. కరెంటు కూడా ఫ్రీ ఇచ్చిండు, ఆయన కూడా లోన్లు ఇచ్చిండు, అందరికి మాఫీ చేసిండు. ఆయన పెళ్లిలకు కానీ రేవంత్ రెడ్డి నేను అసలు ఆయన గురించి నేను మాట్లాడాలి, నాకు అవసరం లేదు ఆయనతో. ఎందుకంటే నాకు విరుక్తి అయిపోయి ఆయన చెప్పేటి ఓటి చేసేటి ఓటి అవన్నీ ఒట్టి అవన్నీ చేసేటి. కానీ జనాలు బుద్ధి తెచ్చుకొని ఆలోచించి అది చేయాలి అంతే. అంటే ఇప్పుడు జూబ్లీస్ తీసిపెట్టి నేను కాంగ్రెస్ గురించి చెప్తున్నాను. ఒకప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు చేసాడు. నేనేం చెప్తున్నా అంటే తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండే. అది ఎందుకంటే భూములకు అన్ని ఇచ్చిండు. ఏది మన భూమి దాన్ని ఏమంటారు రైతు బంధు ఇచ్చిండు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఆయన చేసిండు, చేయలేదంటారు. ఏంటంటే ఈడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇట్లనే ఇల్లు ఇస్తాం అది అని హామీ ఇచ్చారు. మీకు ఏదైతే ఛాన్స్ అదే విధంగా జూబ్లీస్ ప్రజలకు కూడా ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది, మీకేమైనా నెరవేర్చిరా? జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారు? ఏది అంత వీళ్ళతో కాని పని అది. ఇప్పుడు ఇచ్చుడు కాదు, కాంగ్రెస్ తోనే కాదు అది విషయం. అన్ని ఎన్నో చెప్తారు. నేను చెప్పేది ఉంది అన్ని ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఎన్ని 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక్కటే బస్ ఫ్రీ చేసిండు, ఒక బస్ ఫ్రీ చేసిండు, తగదా పెట్టిండు. ఆయన అట్లా చేసిండు. ఈయన మొత్తం తిరిగిపోతాను, ఆడవాళ్ళని తిరిగిపోతానని చెప్తాడు, మగవాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు. చెప్పు ఎటు పోయినామంటే బస్ ఎక్కుతుంది, పీకుతుంది, ఎక్కడికి వస్తుంది, మళ్ళీ టైం కాదు. వీళ్ళతో కాని పని రోడ్డు కానీ ఏది కానీ కాంగ్రెస్ గురించి కానీ మాట్లాడని ఇంకా వేరే చెప్పు. మట్టి లేదు మా ఏరియాలో, ఏం లేదు, ఏం జరగలే, ఏం లేదు. ఇక నేనేమంటాను, ఇక వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. చెప్తే ఏం లాభం? ఇవన్నీ గ్యారెంటీలు ఇచ్చింది, ఏది గ్యారెంటీ లేదు. ఇంకా బియ్యం సన్న బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం కూడా ఏం లేవు. బియ్యం కూడా అన్నారు కదా, ఏమి ఇచ్చిండ్రు? నాకు ఇటాంక లేదు. నేను ఒకప్పుడు నేను లైకర్ను రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఎవరైనా చెప్తాను, నేను ఆయన గురించి నేను నాకు అసలు ఆయనతో మాటే మాట్లాడబోద్ది కాదు. ఆయన గురించే నేను ప్రస్తావించాను. నేను చాలా అది. ఆయన రేవంత్ రెడ్డి అంటే ఎక్కడ స్పీచ్ ఇచ్చినట్టే పోయి నిలబడి చూసేది, ఈనేటిది. ఆయన మాటకు నేను అది చేసేది. కానీ సీఎం అంత కొట్టిదే అయిపోయింది, అది అంత కొట్టిదే అది అట్లా.